ఏంటి? నా పేరు నాగేంద్ర. ఓకే, ఫైన్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? దేవుడు. దేవుడు. అంతే. ఎందుకు డిప్యూటీ సీఎం అనగానే దేవుడు అని అనడం కారణం ఏంటి? దేవుడు అని ఏమంటాం? అంతే. దానికి క్వశ్చన్స్ ఆన్సర్స్ ఏముంటావు, సింగిల్ వర్డ్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పొలిటికల్లో ఉంటే బాగుందా, మూవీస్లో ఉంటే బాగుంటుందా? మనిషిగా ఉంటే బాగుంటుంది. అతను ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. హీరో అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, ఎలాగైనా మనిషిగా మనం ఎలా ఆయన అలాగంతే. ఓకే. అందరిలాగా హెచ్చిపోడు, మనలాగా తగ్గిపోడు, ఓకే. న్యూట్రల్గా ఉంటారు. ఓకే. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ని ఎలా చూడాలనుకుంటున్నారు? ఇంకా ఫ్యూచర్ చూడడానికి ఏం లేదని వాళ్ళు చూసామండి. ఇంకా ఆయన ఎప్పుడూ అలాగే ఉంటారండి. అతను స్టార్ట్ అయిన అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఎలా ఉన్నాడో ఇప్పుడు అంతే ఉన్నాడు. రాబోయే ఓజీ భగత్ సింగ్ అని ఉన్నాడు, అప్పటికి అలా ఉంటారు ఆయన. ఇంకొక తరం వచ్చినా కూడా అలాగే ఉంటాడు. ఓకే బ్రో, మరి ఇప్పుడు బేసిక్గా చూడాలంటే అంటే ఓజీకి ఉన్నంత క్రేజ్ ఉండిద్ది, ఓజీ క్రేజ్ ఉండిద్ది అంటారు. ప్రీవియస్లో చాలా మూవీస్కి క్రేజ్ ఉంది. సో ఈ మూవీకి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారు? పొలిటికల్లో ఉండిపోయారు కదా, మరి అదే క్రేజ్, అదే యాక్టింగ్, అదే స్కిల్స్ ఉంటాయంటారా? ఏమైనా మైనస్ అవుతాయి? అస్సలు ఛాన్సే లేదు. ఆయనకి ఎక్కడ తగ్గాలి తెలుసు, ఎక్కడ నగ్గాలి తెలుసు. అది ఊపు ఈ ఊపు రెండు ఉంటాయి అసలు దెయ్యం దానికి ఆయనకి ఆయనే పోటీ. ఓకే బ్రో, నైట్ 12 అయినా కూడా ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. మొన్న ఎయిర్పోర్ట్లో చూసాం, తిరుపతి ఎయిర్పోర్ట్లో ఆయన కాన్వే వస్తుంది, ఆయన దిగారు, లెటర్స్ ఇచ్చేస్తున్నారు ప్రజలు ఇలా ఉంది అలా ఉందని. ఆయన ఆన్ డ్యూటీలో ఉంటున్నారు ఆ టైంలో కూడా. ఎలా అనిపిస్తుంది ఒక లీడర్ పొజిషన్ ఆ టైంలో ఉన్నా కూడా ప్రజలతో ఉండడం ఎలా అనిపిస్తుంది? నేను చెప్పా కదా బ్రో, మనం ఎలాగో ఆయన అంతే. ఓకే, సేమ్. మన సెప్పటిగా ఆయనకి హోదా వచ్చని చెప్పి అది రెచ్చిపోడు, నేను ఇలా అని చెప్పని తగ్గిపోడు, ఎప్పుడైనా అలాగ ఉంటాడు ఆయన. సో ఆయనలో నీకు నచ్చిన గుణం ఏంటి? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిలో మీకు నచ్చిన గుణం ఒకటి అడిగితే ఏమని చెప్తారు? గుణము అంటే స్మైల్తో పడేస్తారు అందరిని. ఓకే. ఓజీ కూడా ఈసారి బ్రేక్ చేసిద్ది అంటారు? రీసెంట్గా వచ్చిన మూవీస్ అన్ని బ్రేక్ చేసిద్దా ఏమైనా? 100% బ్రేక్ చేయాలి. అది ఫెయిల్ అయినా హిట్ అయినా పవన్ కళ్యాణ్ రేస్ తగ్గదండి, అది బ్రేక్ అవుతుంది. అది అట్ట ఫ్లాప్ అయినా కూడా దాని రేస్ దానికి ఉంటుంది. వెయిటింగ్ ఫర్ ఓజీ మూవీ 100%. నేనే కదా, నాతో పాటు చాలా మంది ఉన్నారు. మీ నేమ్ ఏంటి? సంచిత అండి. ఓకే. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి 1 wordలో చెప్పాలంటే ఏం చెప్తారు? హీరో అంతే, హీరో. రియల్ లైఫ్ హీరో. రియల్ లైఫ్ హీరో. అదే డిప్యూటీ సీఎం ఓజీ మూవీ రాబోతుంది. ఈసారి మూవీ ఏ రేంజ్లో ఉండబోతుంది అంటారు? మైక్లో చెప్పలేం కానీ కేసీపీడి అంతే అంతే పడేస్తారు ఈసారి. అంతే, రైట్. అంటే మూవీస్లో లైకింగా, పొలిటికల్లో ఉంటే లైకింగా ఎక్కువగా? యాక్చువల్గా నాట్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్, బట్ పాలిటిక్స్లోకి వచ్చాక స్టార్ట్ అయింది బ్లడ్ బాయిల్ అవడం. ఎందుకు ఏ టైంలో స్టార్ట్ అయింది? దేని గురించి స్టార్ట్ అయింది? కైండ్ ఆఫ్ ఇన్స్పైరింగ్, చాలా ఇన్స్పైరింగ్. అండ్ ఏది ఆశించకుండా చేస్తున్నారు, అంతకుమించి ఏం కావాలి? ఓకే. ఫ్యూచర్లో ఎలా చూడాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్? అక్కర్లేదు, ఆయన ఆల్రెడీ దిగిపోయారు, ఇంకేమి, ఇంకా ఆయన చేతిలో ఉంది మొత్తం. డిప్యూటీ సీఎంగా అందరికీ, ప్రజలందరికీ దగ్గరలో న్యాయం చేస్తారని నమ్మకం ఉందా? ఖచ్చితంగా ఉంది. నైట్ 12 అయినా కూడా ప్రజల మధ్యలో ఉంటున్నారు, ప్రజలకు కావాల్సిన సౌకర్యాల పరంగా లెటర్స్ తీసుకుంటున్నారు, ఆన్ డ్యూటీలో ఉంటున్నారు. నైట్ 12 అయినా ఇలాంటి లెటర్స్ ఎక్కడైనా చూసారంటే ఏమైనా సమాధానం చెప్తారు? చూసాం, కానీ ఇప్పుడు చూడడం అనేది మేము చేసుకున్న అదృష్టం. ఈ జనరేషన్కి ఇలాంటి లీడర్ అవసరం అంటారా మన రాష్ట్రానికి? ఖచ్చితంగా అవసరం. సో ఆయన తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి? చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు, చాలా ఉన్నాయి. మోస్ట్ ఫేవరెట్ అయితే జల్సా. సో జల్సాకి ఆయన తీసిన మూవీస్ ఏదైనా థియేటర్లు తగలబడిపోతే అది కామన్, అది పక్కన పెట్టండి. మరి ఓజీ ఉంటుందా ఎంత క్రేజ్? పొలిటికల్లోకి వెళ్ళిపోయారు కదా, సో ఈసారి అదే క్రేజ్ ఉండిద్దా, లేకపోతే పొలిటికల్ వెళ్ళిపోయారు అటు ఇటుగా ఉండిద్దా? డబుల్ క్రేజ్ ఉంటుంది, అటు పొలిటికల్ సైడ్ నుంచి ఇటు ఫ్యాన్ సైడ్ నుంచి డబుల్ క్రేజ్ ఉంటుంది. ప్రజలంతా డైరెక్ట్గా ఉంది. పవన్ కళ్యాణ్లో మీకు నచ్చిన గుణం ఏంటి? ఆయనే ఒక గుణం, ఆయనే ఒక గుణం. బేసిక్గా ఉంటుంది కదా, స్మైల్ ఆర్ ఆయన స్టైల్ ఆర్ సంథింగ్. చాలా వీడియోస్లో అసలు చాలా మోస్ట్ అట్రాక్టివ్గా అనిపించేది ఆయన స్మైలే. స్మైల్ చేసే వెనకాల బీజం ఆటోమేటిక్ వచ్చేస్తుంది. వెయిటింగ్ ఫర్ ఓజీ మూవీ. ఖచ్చితంగా.